Hi, my dear students. Welcome back. Welcome to Chemistry SR, our chemistry channel. ఈరోజు వీడియోలో మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అండ్ సాలిడ్ స్టేట్ చాప్టర్లో యూనిట్ సెల్ను ఎలా క్యారెక్టరైజ్ చేస్తాం అండ్ ఈ యూనిట్ సెల్ క్యారెక్టరిస్టిక్స్ని బేస్ చేసుకొని టోటల్ ఎన్ని క్రిస్టల్ సిస్టమ్స్ ఉన్నాయి, అందులో బ్రేవియస్ లాటిసెస్ అనే ఎన్ని టైప్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి. సో టోటల్ 7 క్రిస్టల్ సిస్టమ్స్ ఏంటివి, అందులో 14 బ్రేవియస్ లాటిసెస్ ఏంటివి, ఓకేనా? ఈ విషయాలన్నీ క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం. ఓకే డన్. ఈ క్రిస్టల్ సిస్టమ్స్ మనకు అర్థం కావాలి అంటే ఒక యూనిట్ సెల్ క్యారెక్టరిస్టిక్స్ మనం తెలుసుకోవాలి. యూనిట్ సెల్ ఈజ్ నథింగ్ బట్ రిపీటింగ్ స్ట్రక్చరల్ యూనిట్ ఇన్ ఎ క్రిస్టల్ లాటిస్. సో యూనిట్ సెల్ను మనం క్లియర్గా స్టడీ చేయగలిగితే క్రిస్టల్ని స్టడీ చేసినట్లే అని కూడా చెప్పాం ప్రీవియస్ వీడియోలో. ఓకే డన్. సో ఏ యూనిట్ సెల్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై అంటే క్రిస్టల్ లాటిస్ ఎలాంటి స్ట్రక్చర్లో ఉంది, దానిలో ప్యాటర్న్ ఆఫ్ అరేంజ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ ఏంటి, ఏ ప్యాటర్న్లో అరేంజ్ అయినాయి, ఇవన్నీ స్టడీ చేయాలంటే యూనిట్ సెల్ను స్టడీ చేస్తే సరిపోతుందన్న. మరి ఎలా స్టడీ చేయొచ్చు యూనిట్ సెల్ను? జనరల్లీ యూనిట్ సెల్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై, దీన్ని ఎట్లా క్యారెక్టరైజ్ చేస్తాం అంటే 2 థింగ్స్ యూజ్ చేసుకుంటాం. ఒకటి ఇట్స్ డైమెన్షన్స్ అలాంగ్ ద ఎడ్జెస్. ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఈ ఎడ్జెస్ వెంబడి డైమెన్షన్స్ తీసుకుంటాం, నథింగ్ బట్ ఎడ్జ్ లెంత్ తీసుకుంటాం. ఓకేనా? ఇట్స్ డైమెన్షన్స్ అలాంగ్ ద ఎడ్జెస్ ఏబిసి, ఏబిసి ఇవి ఎడ్జెస్ వెంబడి వాటికి ఉన్న డైమెన్షన్స్, అంటే ఎడ్జ్ లెంత్గా చెప్పుకోవచ్చు ఇవి. అలాగే యాంగిల్ బిట్వీన్ ద ఎడ్జెస్, ఓకేనా? ఈ ఎడ్జ్కి మధ్య యాంగిల్ ఎంత ఉంది, దెన్ ఈ ఎడ్జ్కి మధ్య యాంగిల్ ఎంత ఉంది, ఈ 2 ఎడ్జెస్ మధ్య యాంగిల్ ఎంత ఉంది, ఈ వాల్యూస్ మెజర్ చేసి దీన్ని బేస్ చేసుకొని ఒక యూనిట్ సెల్ను మనం క్యారెక్టరైజ్ చేయొచ్చు. దీస్ ఎడ్జెస్ మే ఆర్ మే నాట్ పర్పెండికులర్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకేనా? అలాంటి అరేంజ్మెంట్లో ఉండడం వల్లే మనకు డిఫరెంట్ క్రిస్టల్ సిస్టమ్స్ అనేవి వస్తాయి. ఓకేనా? సో యూనిట్ సెల్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై బేస్డ్ ఆన్ ఎడ్జ్ లెంత్ అండ్ యాంగిల్ బిట్వీన్ ద ఎడ్జెస్ అని చెప్పచ్చు. ఓకేనా? యాక్సియల్ లెంత్ అండ్ యాక్సియల్ యాంగిల్స్ అని కూడా చెప్పచ్చు. ఓకే, ఇప్పుడు టోటల్ క్రిస్టల్ సిస్టమ్స్ ఎన్ని ఉన్నాయి, అందులో బ్రేవియస్ లాటిసెస్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. సో ఈ ఎడ్జ్ లెంత్ బి, ఎడ్జ్ లెంత్ ఏ, ఎడ్జ్ లెంత్ సి. సో బిఏ ఈ 2 ఎడ్జెస్ మధ్య ఉన్న యాంగిల్ గామా, బీసీ మధ్య ఉన్న యాంగిల్ ఆల్ఫా, ఏసీ మధ్య ఉన్న యాంగిల్ బీటా. సో ఈ వాల్యూస్ బేస్ చేసుకొని నెంబర్ ఆఫ్ క్రిస్టల్ సిస్టమ్స్ని 7 టైప్స్గా డివైడ్ చేశారు. ఆ 7ని 14 బ్రేవియస్ లాటిసెస్గా కన్సిడర్ చేశారు. అవి ఏంటివో చూద్దాం. ఓకేనా? ఓకేనా? టోటల్ క్రిస్టల్ సిస్టమ్స్ ఎన్ని ఉంటాయంటే 7 క్రిస్టల్ సిస్టమ్స్ ఉంటాయి. దే ఆర్ క్యూబిక్, టెట్రాగోనల్, ఆర్థోరాంబిక్, హెక్సాగోనల్, రాంబోహెడ్రల్ ఆర్ ట్రైగోనల్, దెన్ మోనోక్లినిక్ అండ్ ట్రైక్లినిక్. 7 క్రిస్టల్ సిస్టమ్స్ ఉంటాయి. వీటిని 14 పాసిబుల్ వెరైటీస్గా డివైడ్ చేస్తాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. వీటిలో 7 ప్రిమిటివ్ ఉంటాయి, రిమైనింగ్ 7 సెంటర్డ్ యూనిట్ సెల్స్. ఓకేనా? సో మనం ప్రీవియస్ వీడియోలో చూసాం, ప్రిమిటివ్ అంటే ఆటమ్స్ ఆర్ అయాన్స్ ఆర్ మాలిక్యూల్స్, నథింగ్ బట్ కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ ప్రజెంట్ ఓన్లీ అట్ కార్నర్స్ అని చెప్పాం. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ టైప్ ఆఫ్ యూనిట్ సెల్స్ ఏమన్నాం, సెంటర్డ్. ఇట్ మే బి బాడీ సెంటర్డ్, ఫేస్ సెంటర్డ్ ఆర్ ఎండ్ సెంటర్డ్ అని చెప్పాం కదా, 3 టైప్స్ ఉంటాయని. సో ఈ 7 క్రిస్టల్ సిస్టమ్స్ను, ఈ 14 పాసిబుల్ వెరైటీస్ని ఎలా ఫ్రేమ్ చేశారంటే బేస్డ్ ఆన్ దేర్ యాక్సియల్ డిస్టెన్సెస్ ఆర్ ఎడ్జ్ లెంత్ అంటాం, అండ్ యాక్సియల్ యాంగిల్స్, ఎడ్జెస్ మధ్య ఉన్న యాంగిల్స్ని బేస్ చేసుకొని మనకు 7 క్రిస్టల్ సిస్టమ్స్గా డివైడ్ చేశాడు. అవేంటో చూద్దాం. ఫస్ట్ సింపుల్ క్యూబిక్. సింపుల్ క్యూబిక్ అంటే ఇక్కడ యాక్సియల్ లెంత్ ఈక్వల్గా ఉంటాయి, యాక్సియల్ యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. సింప్లీ we can write like this:
ఆల్ ఎడ్జెస్ లెంత్ సేమ్. సో సింపుల్ క్యూబిక్ అని చెప్పొచ్చు. ఓకేనా? దీంట్లో ఎలాంటి పాసిబుల్ వెరైటీస్ ఉంటాయి సింపుల్ క్యూబిక్లో అంటే ప్రిమిటివ్ అంటే కార్నర్స్ దగ్గర మాత్రమే పార్టికల్స్ అంటే యాటమ్స్ ఆర్ అయాన్స్ ఆర్ మాలిక్యూల్స్ ఉండేటువంటిది ప్రిమిటివ్ యూనిట్ సెల్ అంట. ఆ ప్రిమిటివ్ పాసిబుల్ అవుతుంది. దెన్ బాడీ సెంటర్డ్ అంటే ఇన్ అడిషన్ టు కార్నర్స్ వన్ పార్టికల్ ప్రజెంట్ అట్ ద సెంటర్ ఆఫ్ ద బాడీ సెంటర్ పాసిబుల్ అవుతుంది. ఇంకొకటి ఫేస్ సెంటర్డ్ అంటే కార్నర్స్ అండ్ సెంటర్ ఆఫ్ ఈచ్ ఫేస్ అప్ డౌన్ లెఫ్ట్ రైట్ అండ్ దెన్ బ్యాక్ ఫేస్ ఫ్రంట్ ఫేస్. ఓకేనా? ఇలాంటిది పాసిబుల్ అవుతుంది. సో ఇలా 3 పాసిబుల్ వెరైటీస్ ఉంటాయి సింపుల్ క్యూబిక్ యూనిట్ సెల్లో. సో ఎడ్జ్ లెంత్ సేమ్, యాంగిల్ ఎగ్జాక్ట్లీ 90 degrees ఉంటుంది. ఇది 90నే, ఇది 90నే, ఇది 90నే. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా ఈజ్ ఈక్వల్ టు గామా విచ్ ఈజ్ ఈక్వల్ టు 90. సో ఇలాంటి సింపుల్ క్యూబిక్ యూనిట్ సెల్ 1 క్రిస్టల్ సిస్టమ్గా కన్సిడర్ చేస్తే దాంట్లో 3 పాసిబుల్ వెరైటీస్ ప్రిమిటివ్, బాడీ సెంటర్డ్ అండ్ ఫేస్ సెంటర్డ్. క్లియర్? ఓకే. నౌ కమ్ టు టెట్రాగోనల్ సెకండ్ క్రిస్టల్ సిస్టమ్. టెట్రాగోనల్ అంటే ఎలా ఉంటుంది? ఏబి లెంత్ ఓకే, బట్ సి లెంత్ ఏబికి ఈక్వల్ కాదు. ఓకేనా? ఇది బి అని చెప్పాం మనం. ఓకే, క్యూబిక్ యూనిట్ సెల్ వేద్దాం, టెట్రాగోనల్ వేద్దాం. ఇక్కడ ఏబి లెంత్ సేమ్ ఉండాలి, సి ఈక్వల్ ఉండకూడదు. ఓకేనా? ఓకే, సో ద లెంత్ ఆఫ్ బి అండ్ ఏ ఆర్ సేమ్ బట్ నాట్ సి. సి లెంత్ సేమ్ ఉండకూడదు. ఓకేనా? సి లెంత్ డిఫరెన్స్ ఉండాలి. బి ఏ ఈక్వల్ ఉండాలి, సి డిఫరెంట్గా ఉండాలి, మేబీ మోర్ ఆర్ లెస్. సో అప్పుడు దాన్ని ఏమంటారంటే టెట్రాగోనల్ అంటారు. సో ఇక్కడ ఎలాంటివి పాసిబుల్ అవుతాయి? ప్రిమిటివ్ అంటే ఓన్లీ కార్నర్ దగ్గర పార్టికల్స్ ఉన్నటువంటి అరేంజ్మెంట్ పాసిబుల్ అవుతుంది. అండ్ సెకండ్ వన్ బాడీ సెంటర్డ్ అంటే ఇన్ అడిషన్ టు కార్నర్స్ 1 పార్టికల్ ప్రజెంట్ అట్ ద సెంటర్ ఆఫ్ ది బాడీ. ఇలా పాసిబుల్ అవుతుంది. సో లెంత్ ఏబి లెంత్ సేమ్, సి లెంత్ నాట్ ఈక్వల్, బట్ యాంగిల్స్ మాత్రం 90. ఇది 90నే, ఈ యాంగిల్ 90నే, ఈ యాంగిల్ 90నే. ఓకేనా? దట్స్ ఇట్. నెక్స్ట్ ఆర్థోరాంబిక్ క్రిస్టల్ సిస్టమ్ అంట. ఆర్థోరాంబిక్ అంటే 3 లెంతులు ఈక్వల్గా ఉండవు. ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బి ఈజ్ నాట్ ఈక్వల్స్ టు సి. ట్రై చేద్దాం వేయడానికి. సో ఏ లెంత్ చిన్నగా ఉంది, తక్కువగా, బి లెంత్ చాలా ఎక్కువగా ఉంది, సి లెంత్ మీడియంగా ఉంది. గమనించారా? ఏ కొంచెమే, బి ఎక్కువగా ఉంది, సి మీడియంగా ఉంది. సో ఇలా ఏబిసి నాట్ ఈక్వల్, బట్ యాంగిల్ మాత్రం 90. ఈ యాంగిల్ తీసుకున్నా, ఈ యాంగిల్ తీసుకున్నా, ఎడ్జెస్ మధ్య యాంగిల్స్ అన్నీ 90 degrees ఉంటాయి. ఓకేనా? ఇక్కడ మనకి ఏమేమి పాసిబుల్ అవుతాయంటే ఆల్ వెరైటీస్ పాసిబుల్ అవుతాయి. ఏంటివి? ప్రిమిటివ్ అంటే ఓన్లీ కార్నర్స్ దగ్గర ఉన్నవి పాసిబుల్ అవుతుంది. ఓకేనా? ఇలాంటిది. దెన్ బాడీ సెంటర్డ్, సెంటర్ ఆఫ్ ద బాడీ ఒక పార్టికల్ ఉండేది పాసిబుల్ అవుతుంది. దెన్ ఫేస్ సెంటర్, ఆల్ ఫేసెస్ సెంటర్లో పార్టికల్స్ ఉన్నటువంటిది పాసిబుల్ అవుతుంది. ఈ ఫేస్ సెంటర్, ఈ ఫేస్ సెంటర్, ఈ ఫేస్ సెంటర్, బ్యాక్ ఫేస్, సో లెఫ్ట్ బ్యాక్ ఫేసు, ఫ్రంట్ ఫేసు, అలాంటిది పాసిబుల్ అవుతుంది. ఫేస్ సెంటర్డ్, బాడీ సెంటర్డ్, ప్రిమిటివ్, అలాగే ఎండ్ సెంటర్, 2 కార్నర్స్తో పాటు 2 ఆపోజిట్ ఫేసెస్ సెంటర్లో పార్టికల్స్ అంటే ఎండ్ సెంటర్, ఇలాంటిది కూడా పాసిబుల్ అవుతుంది.
మొత్తం 4 వెరైటీస్ పాసిబుల్ అవుతాయి ఇక్కడ. యాంగిల్ మాత్రం ఎడ్జెస్ మధ్య 90 degrees. ఈ వాల్యూస్ ఇంపార్టెంట్. 2 మార్క్స్కి క్వశ్చన్ అడుగుతాడు, ఐపీలో 2 times అడిగాడు కూడా. నెక్స్ట్ హెక్సాగోనల్. హెక్సాగోనల్ అంటే ఇక్కడ ఓన్లీ 1 వెరైటీ పాసిబుల్ అవుతుంది, ప్రిమిటివ్ మాత్రమే. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఏబి ఈక్వల్ బట్ నాట్ సి. సో ఏ బి రెండు ఈక్వల్గా ఉంటాయి, కానీ సి ఈక్వల్గా ఉండకూడదు. సి ఎలా ఉండకూడదు? ఈక్వల్గా ఉండకూడదు. ఓకేనా? సో ఏ అండ్ బి ఆర్ ఈక్వల్ అంటాడు. ఏ లెంత్ అండ్ బి లెంత్ ఈక్వల్ బట్ నాట్ సి. ఓకేనా? సో ఇక్కడ ఏం పాసిబుల్ అవుతుంది? హెక్సాగోనల్లో ఓన్లీ ప్రిమిటివ్ మాత్రమే పాసిబుల్ అవుతుంది. ప్రిమిటివ్ అంటే పార్టికల్స్ ప్రెజెంట్ ఓన్లీ అట్ ద కార్నర్స్. ఓకేనా? బట్ బాండ్ యాంగిల్ గమనిస్తే ఆల్ఫా బీటా 90 ఉంటాయి. ఓకేనా? ఆల్ఫా ఇది 90 ఉంటుంది, బీటా ఇది 90 ఉంటుంది, బట్ గామా మాత్రం 120 degrees ఉంటుంది, ఎక్కువ ఉంటుంది అది. అలాంటి క్రిస్టల్ సిస్టమ్ని ఏమంటారు? హెక్సాగోనల్ క్రిస్టల్ సిస్టమ్ అంటారు. తర్వాత రాంబోహెడ్రల్ ఆర్ ట్రైగోనల్. ఇక్కడ ఓన్లీ ప్రిమిటివ్ పాసిబుల్ అవుతుంది. ఏబిసి లెంత్లు ఈక్వల్గా ఉంటాయి, కానీ ఆల్ఫా బీటా గామా 3 ఈక్వలే, బట్ ఏది 90కి ఈక్వల్గా ఉండదు. ఓకేనా? సో ఈ యాంగిల్స్ చూస్తే ఆల్ఫా కానీ బీటా కానీ గామా కానీ ఏది 90కి ఈక్వల్గా ఉండదు. ఓకేనా? బట్ లెంత్లు మాత్రం సేమ్ ఉంటాయి. ఏ లెంత్ ఎంత ఉంటే బి అంతే ఉంటుంది, సి అంతే ఉంటుంది. అప్పుడు దాన్ని ఏమంటారు? రాంబోహెడ్రల్ లేదా ట్రైగోనల్ అంటారు. ఓకేనా? అన్ని డయాగ్రామ్ వేసుకుంటే గజిబిజిగా ఉంది. ఓకే. నెక్స్ట్ మొనోక్లినిక్. మొనోక్లినిక్లో 2 పాసిబుల్ వెరైటీస్ ఉంటాయి, ప్రిమిటివ్ అండ్ ఎండ్ సెంటర్డ్. ఇక్కడ ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బి ఈజ్ నాట్ ఈక్వల్స్ టు సి. ఏ ఎడ్జ్ లెంత్ ఈక్వల్గా ఉండదు. బాండ్ యాంగిల్ అబ్జర్వ్ చేస్తే ఆల్ఫా గామా 90 ఉంటుంది, బీటా మాత్రం నాట్ ఈక్వల్ టు 90. చివరిగా ట్రైక్లినిక్ అంటాం. ఈ క్రిస్టల్ సిస్టంలో ఓన్లీ ప్రిమిటివ్ పాసిబుల్ అవుతుంది. ఇక్కడ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి ఈజ్ నాట్ ఈక్వల్స్ టు సి. ఏ ఎడ్జ్ లెంత్ సేమ్ ఉండదు, ఏ యాంగిల్ సేమ్ ఉండదు, అది కూడా 90 ఉండదు. ఆల్ఫా ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బీటా ఈజ్ నాట్ ఈక్వల్స్ టు గామా అండ్ ఆల్ ఆర్ నాట్ ఈక్వల్స్ టు 90. ఇవినైనా టోటల్ క్రిస్టల్ సిస్టమ్స్ ఆర్ 7 having 14 possible varieties. So these are called as Bravais lattices అంటారు. ఓకేనా? వీటిని ఏమంటారు? ఈ 14 వెరైటీస్ని Bravais lattices అంటారు. సో ఈ Bravais lattices 14 వెరైటీస్ని 7 క్రిస్టల్ సిస్టమ్గా మనకు ఫ్రేమ్ చేశాడు, బేస్డ్ ఆన్ యాక్సియల్ లెంత్ అండ్ యాక్సియల్ యాంగిల్స్. ఓకేనా? సో వీటిని మనం కింద గుర్తు పెట్టుకోగలిగితే ఆల్ఫా బీటా గామా ఏబిసి వాల్యూ, ఓకేనా, ఎలా ఉన్నాయి, ఈక్వల్గా ఉన్నాయి లేదా, యాంగిల్ ఎంత అని ఆబ్జెక్టివ్లో ఎప్పుడైనా యూజ్ అవ్వచ్చు, ఎంసెట్ లాంటి ఎగ్జామ్స్లో, లేదా ఐపీలో 2 మార్క్స్కు అడగచ్చు. వెరీ రేర్, ఏదో 1 time ఏమో అడిగాడు అనుకుంటా, తర్వాత ఎప్పుడూ అడగట్లేదు ఈ మధ్య. ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టాండ్ గైస్, బట్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ టు సమ్వన్. థ్యాంక్ యూ.